అందరికీ హాయ్, నేను మీ శ్రేణు. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసరికి గూగుల్ డ్రైవ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, అలాగే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం ప్రతిసారి కూడా మన ఫోన్లో ఫైల్స్ అనేవి ఎక్కువైపోయినట్లయితే స్పేస్ నాట్ ఇనఫ్ అని చూపిస్తూ ఉంటుంది. అలాగే సడన్గా ఒక్కోసారి ఏంటంటే మొబైల్ అనేది కంప్లైంట్ వచ్చి ఆగిపోవచ్చు. సో అప్పుడు కూడా మనం మన ఫోన్లో ఉన్నటువంటి ఫైల్స్ని కానీ ఫొటోస్ని కానీ చాలా మిస్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనం ఈజీగా గూగుల్ డ్రైవ్లో మనం ఈ ఫొటోస్ని కానీ ఫైల్స్ని కానీ దాచుకున్నట్లయితే మనకి లైఫ్ టైం అనేది మనం అందులో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చాలా ఇంటర్వ్యూస్ కానీ వీటికి వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో కొన్ని ఫైల్స్ని మనం మర్చిపోవచ్చు. సో అలాంటి ఫైల్స్ని మనం మర్చిపోకుండా మన గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నట్లయితే మనం పర్మనెంట్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గూగుల్ డ్రైవ్ని ఎలా యూజ్ చేసుకుందామో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ప్లే స్టోర్ యాప్ను ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ గూగుల్ డ్రైవ్ అనేది టైప్ చేయాలి. గూగుల్ డ్రైవ్. సో ఇలా గూగుల్ డ్రైవ్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ గూగుల్ డ్రైవ్ తాలూకా యాప్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుందిగా సెకండ్ గూగుల్ డ్రైవ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఫ్రంట్ పేజ్లో ఇలా మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇందులో మనం ఆల్రెడీ మన జీమెయిల్తో ఇలా మనకి ఈ గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చాలా ఫైల్స్ని ఇందులో సేవ్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఫైల్స్ని కొత్తగా ఉన్నటువంటి ఏవైతే మన ఫైల్స్ ఇందులో స్టోర్ చేసుకుందాం అనుకున్నామో ఇక్కడ మనం స్టోర్ చేయాలి. అందుకు గాను ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ప్లస్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫోల్డరు, అప్లోడు, స్కాను, గూగుల్ డాక్యుమెంట్స్, అలాగే గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ని మనం సేవ్ చేసుకోగలం. అయితే ఇప్పుడు నేను ఏంటంటే కొన్ని ఫైల్స్ని ఇందులో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫోల్డర్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అప్లోడ్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేశాను. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకి గ్యాలరీలో ఉన్నటువంటి ఫైల్స్లోకి వెళ్తుంది. సో ఇలా మనకి ఏంటంటే నేనేంటంటే కొన్ని ఇమేజెస్ని నేను సేవ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఇమేజెస్ని సేవ్ చేయాలి కాబట్టి నాకు ఉన్నటువంటి కొన్ని ఇమేజెస్ని ఏ ఇమేజెస్ని అయితే నేను ఈ గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఈ విధంగా నాకు ఫోల్డర్లో ఇన్స్టాగ్రామ్ ప్రోగ్రామ్ ఇందులో మనకి ఏంటంటే ఈ ఫైల్ నేను సేవ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఫైల్ అనేది అప్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్లోడ్ అనేది ఎలా మనకి అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోల్డర్స్ని మనం మన మెయిల్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. సో ఇలా మనం ఏ ఫైల్స్ అయితే అప్లోడ్ చేసుకుందాం అనుకున్నామో ఇలా వీటిని అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రకారం ఏంటంటే మనకి నచ్చినటువంటి ఏవైతే ఏ ఫైల్స్నైనా కూడా లైక్ ఇమేజెస్ని కానీ, లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్ని కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ ఫైల్స్ని కానీ ఇలా మనం ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అయినా లైక్ వీడియోస్ కానీ ఏవన్నా కూడా మనం ఇందులో ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే వీటిని సేవ్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ ఫోల్డర్స్ కూడా మనం పెట్టుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. గూగుల్ డ్రైవ్లో ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి మనకు ఉన్నాయంటే
ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్లో మనకి 15 GB వరకు కూడా మనం ఎలాంటి ఫైల్స్ అన్నా కూడా మనం ఇందులో సేవ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఇందులో స్పామ్ ప్రొటెక్షన్ కూడా మనకు ఉంటుంది. అలాగే ఆఫ్లైన్లో కూడా మనం వీటిని డౌన్లోడ్ అంటే మనం ఓపెన్ చేసుకుని చూసుకునేటువంటి ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎలాంటి మెమరీ కార్డు అవసరం లేకుండా మనం ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ని మనం ఇందులో ఈజీగా ఈ విధంగా సేవ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇలా మనం ఏమైనా ఫైల్స్ని మర్చిపోయి వెళ్ళేటప్పుడు సో డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ అనేసి ఓపెన్ చేసుకుని మన మెయిల్తో ఓపెన్ చేసుకున్నట్లయితే మన డ్రైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫైల్ కూడా ఇలా షో అవుతుంది. సో అక్కడే ఈజీగా మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఫెసిలిటీ అనేది కల్పించారు. సో ఇక్కడ మనకి ఈ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో డౌన్లోడ్ అనేది నేను ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇలా మనకి ఫైల్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎక్కడైనా కూడా సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూకి కానీ లేదా వేరొక దానికి వెళ్ళేటప్పుడు మనం కొన్ని ఫైల్స్ని మనం మిస్ అయ్యి ఉండొచ్చు, మర్చిపోవచ్చు. సో అలాంటి వాటిని మనం ఈ విధంగా గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడైనా కూడా మనం ఈ ఫైల్స్ని ఓపెన్ చేసుకొని వాటిని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.